చేశారు. మాజీ సీఎంపై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు. ఇంజనీరింగ్ విద్యలో క్వాలిటీ పెంచాలని సూచన. ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ము విడుదలకు యాజమాన్యాల విజ్ఞప్తి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ సీఎం జగన్పై రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రిని కలిశారు. ఇంజనీరింగ్ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన లోకేష్ గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్లేస్మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చేందుకు పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఒకరోజు వర్క్షాప్ నిర్వహించి ఇంజనీరింగ్ విద్యా నాణ్యత పెంచేందుకు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పేసి లోకేష్ అయితే అన్నారు. గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేశారని అయితే ఇక్కడ ప్రధానంగా నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. కానీ మనం చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు అని చెప్పేసిన వార్తా కథనాలు ఎక్కువ చూసాము. అలాగే వివిధ రాష్ట్రాల వాళ్ళకి కూడా ముఖ్యంగా గత వైకాపా ప్రభుత్వం ఏదైతే నాడు నేడు ద్వారా చేపట్టిందో నాడు నేడు ద్వారా బడుల్లో సంస్కరణలు చేపట్టిందో అది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచాయని చెప్పేసి అప్పట్లో చాలా మంది చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మకమైన విద్యా సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నారా లోకేష్ గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. ఒకప్పుడు అంటే గత ప్రభుత్వ హయాంలోనే కదా నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి పిల్లలకు అవసరమైన అంటే స్కూల్ ఏజ్ నుంచి పిల్లలకి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించారు. అలాగే మధ్యాహ్న భోజనంలో మెన్యూలో మార్పులు చేసి మంచి పౌష్టికాహారం అందించారు. ఇలా చేయడం వల్లనే ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు అంటే మన రాష్ట్రంలో చేపడుతున్న ఈ విద్యా వ్యవస్థలో చేపడుతున్న సంస్కరణల వైపు ఆసక్తిగా చూశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒకానొక సందర్భంలో వీటి గురించి కూడా అంటే ఆరా తీయడం అంటే కనుక అంటే విజిట్కి వచ్చినప్పుడు కొంతమంది కేంద్ర ప్రభుత్వంలోని వారు కొంతమంది అయితే కనుక విద్యా సంస్కరణలు బేష్గా ఉన్నాయని చెప్పేసి అన్నారని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇలా ఇతర రాష్ట్రాలు ప్రభుత్వమే అలా చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు నారా లోకేష్ ఇలా చెప్పడంలో అంటే తనకి పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో విద్యా వ్యవస్థలో అన్నది తెలుసుకొనే మాట్లాడుతున్నారా లేకపోతే కనుక పూర్తి అవగాహన లేకోకుండా మాట్లాడుతున్నారా అన్నది కూడా ప్రజలైతే కనుక మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ విద్య గురించి అయితే కనుక ప్రస్తావన వచ్చింది. అంటే ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు యాజమాన్యాలు అయితే కనుక విజ్ఞప్తి చేశాయి లోకేష్ గారికి. ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థని గత ప్రభుత్వం అయితే కనుక నీరు గార్చింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి జనరల్గా న్యూస్ పేపర్స్ చూసుకున్నా కూడా మనము సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళ ఊర్లకు వచ్చినప్పుడు కూడా నాడు నేడు ద్వారా చేపట్టిన స్కూల్స్ ఏదైతే కనుక ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా భవన నిర్మాణాలు అవ్వచ్చు, అక్కడ బడిలో మిగతా ఫెసిలిటీస్ అవ్వచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ ప్రపంచ స్థాయిలో విద్యార్థులతో మన విద్యార్థులు పోటీ పడాలని చెప్పేసి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అంటే మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తూ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయడం కానీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇలా రకరకాలుగా పిల్లల్లో మార్పు అంటే తీసుకొచ్చి వాళ్ళలో కమ్యూనికేషన్స్ పెంచడానికి గత ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుందని చెప్పేసి అప్పట్లో ఎన్ఆర్ఐల నుంచి కూడా చాలా మంచి స్పందనే వచ్చింది అన్నది మనం చూసుకున్నాం. మరి ఈ నేపథ్యంలో లోకేష్ ఇలా మాట్లాడడం మరి అది ఆయన విఘ్నతకే వదిలేయాల్సిన అంశము. ఎందుకంటే ప్రజలు చాలా మంది చెప్పుకుంటున్న విషయం అయితే ఇదే. ఎందుకంటే కనుక వైసీపీ హయాంలో అయితే కనుక విద్యను ఇంకా ముందుకు అంటే విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. పిల్లలకి కూడా మంచి విద్యను అందించడమే కాదు సరైన పౌష్టికాహారం కూడా అందించారనేసి చెప్పుకుంటున్నారు. మరి అలాంటి దానిపైన లోకేష్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటా అన్నది చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.